guys, welcome back to our YouTube channel and Creations. ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్ బటర్ చికెన్. మా మమ్మీ అయితే బాగా చేస్తుంది. నాకు ఇష్టమైన బటర్ చికెన్ అయితే ఈరోజు చేసేసింది. ఇప్పుడు ప్రాసెస్ చూపించేలోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ బోన్లెస్ చికెన్ అయితే తీసుకోవాలి. బౌల్లో తీసుకొని మంచిగా కడుక్కొని ఒక బౌల్లో స్టిఫ్ చేసుకోవాలి. స్టిఫ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ తీసుకోవాలి. సాల్ట్ తీసేసుకున్న తర్వాత దాంట్లో వేసేసుకోవాలి. తర్వాత మనము జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకోవాలి. తర్వాత మనం కారం వేసేసుకోవాలి. మా మమ్మీ మాకు సరిపోయేటట్టు అయితే కారం వేసేసింది. తర్వాత మనము ఫ్రెష్ కర్డ్ అయితే తీసేసుకోవాలి. తీసి వేసేయాలి. తర్వాత మంచిగా ఆ పీసెస్కి పట్టేటట్టు డార్క్గా థిక్గా మంచిగా కలుపుకోవాలి. ఆ కలుపుకున్న చికెన్ని మనం ఫ్రిడ్జ్లో 8 to 9 hours అయితే పెట్టేసేయాలి. తర్వాత బౌల్ తీసేసుకొని నూనె వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ అయితే వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసేసుకొని వాటిని వేగనీయాలి. గోలియాలి. వాటిని మంచిగా మిక్స్ చేసుకుంటే గోలియాలి. తర్వాత మనం కోసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటున్నాయి కదా, అవి మనము దీంట్లో వేసేసుకోవాలి. వేసేసి దాంతోపాటు నేను కర్రీ లీవ్స్ కూడా దాంతోపాటు వేసేసుకుంటున్నా. ఇలా వేసేసుకున్న తర్వాత అవి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకొని టమాటోస్ వేసేసుకోవాలి. టమాటోస్ వేసేసుకున్న తర్వాత ఇలా కొద్దిసేపు అలా పెట్టేసి ఇలా మెత్తగయ్యేదాకా చేసేసి ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత అవి చల్లారి పెట్టాలి. ఇప్పుడు వేరే కడాయి తీసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను బటర్ వేసేసుకుంటున్నా. అమూల్ బటర్. మేమైతే అమూల్ బటర్ యూజ్ చేస్తాము. తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలగనియాలి బటర్ని. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇప్పుడు కడాయిలో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత నూనె వేసేసుకోవాలి కొద్దిగా. తర్వాత ఈ ఫ్రైడ్ చికెన్ అయితే ఒక బౌల్లో వేసేసుకోవాలి. అది కూడా 80% ఫ్రై చేయాలి. తర్వాత ఈ పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని అయితే గ్రైండ్ చేసి స్మూత్ పేస్ట్ లాగా చేయాలి. వేసేసుకొని సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆఫ్ టర్మరిక్ వేసేసుకొని ఇప్పుడు కారం వేసేసుకోవాలి. కారం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, అది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత దాంట్లో ఫ్రై చేసుకున్న చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని కూడా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకున్న తర్వాత నేనైతే ఫ్రెష్ క్రీమ్ అయితే వేసేసుకున్నా. ఫ్రెష్ క్రీమ్ వేసేసుకున్న తర్వాత బటర్ అయితే మళ్ళీ వేసుకోవాలి. టేస్ట్ కోసం బటర్ అయితే వేసేసుకోవాలి. తర్వాత గరం మసాలా అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కలిపేసి దించేయాలి. చాలా బాగుంది. నాకైతే ఎమ్మి బాగా నచ్చేసింది. నాకైతే ఇది కూడా ట్రై చేయండి. నాకైతే చపాతీస్, రోటీస్ అయితే అవైలబుల్ లేదు కాబట్టి నేనైతే వేడి అన్నంతోనైతే మా మమ్మీ పట్టిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.